ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే ప్రధానంగా మూడు కులాల ప్రస్తావన వినిపిస్తూ ఉంటుంది. ప్రధాన రాజకీయ పార్టీలకు కూడా కులాల ముద్ర ఉంది. రాష్ట్రంలోని 29 ఎస్సీ, 7 ఎస్టీ నియోజకవర్గాలు, ఉత్తరాంధ్రలోని నియోజకవర్గాలు, మిగతా రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలు మినహా ఓవరాల్గా చూసుకుంటే కమ్మ, రెడ్డి, కాపు కులాల చుట్టూ రాజకీయం తిరుగుతూ ఉంటుంది. స్థూలంగా ఆంధ్రప్రదేశ్ను కమ్మ, రెడ్డి, కాపు కుల రాజకీయ క్షేత్రంగానే చూస్తూ ఉంటారు. కాపులలో కాపు, తూర్పు కాపు, తెలగ, బలిజ వంటి విభజన ఉంటూ కొన్ని జనరల్, కొన్ని బీసీ కులాలుగా ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఒకటే వర్గంగా పరిగణిస్తారు. పార్టీలు తరచూ బీసీ మంత్రం జపించిన బీసీలు అనేది ఏ ఒక్క కులంగానో కాకుండా వేర్వేరు కులాలు కావడం వల్ల మళ్ళీ ఆ మూడు ప్రధాన కులాల చుట్టే రాజకీయం తిరుగుతూ ఉంటుంది. అయితే 2024 ఎన్నికలలో ఈ మూడు కులాలతో పాటు మరో కులం పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అది యాదవ కులం. పైకి ప్రస్ఫుటంగా కనిపించేత పెద్ద సంఖ్యలో ఈ కులానికి పార్టీలు సీట్లు కేటాయించినప్పటికీ సంఖ్యాపరంగా, చైతన్యపరంగా, ఆర్థిక పరంగా ఈ కులానికి ఉన్న పొటెన్షియాలిటీ రాజకీయ పార్టీలు గుర్తించాయన్న విషయం ఈ ఎన్నికలతో స్పష్టమవుతోంది. ఆ సమీకరణలతోనే అటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కానీ సీట్ల కేటాయింపులో యాదవ, కురుబులకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికల హడావిడి మొదలైన ప్రారంభంలోనే టికెట్ల కేటాయింపు విషయంలో అనేక సమీకరణలు మొదలయ్యాయి. నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో 2019లో వైసీపీ నుంచి గెలిచిన లావు కృష్ణదేవరాయలు వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరడంతో ఆయన స్థానంలో కొత్త అభ్యర్థి కోసం వైసీపీ కసరత్తు చేసింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. కమ్మారెడ్డి కులాలకు చెందిన నేతలే ఎక్కువగా గెలుస్తూ వస్తున్న ఈ నియోజకవర్గంలో 2 జిల్లాల అవతల నుంచి యాదవ్ నేతను తీసుకొచ్చి పోటీ చేయించాలన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆలోచన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అనిల్ యాదవ్ పేరునే జగన్ ఖరారు చేయడంతో ఈ ఎన్నికలలో కొత్త కుల సమీకరణలతో జగన్ ఎన్నికలకు వెళ్తున్నారు అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఏలూరు లోక్సభ నియోజకవర్గంలో ఇలాంటి అనూహ్య ఎంపికతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏలూరులో సుదీర్ఘ కాలంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కమ్మ అభ్యర్థులే గెలుస్తున్నారు. 2019లో తొలిసారి ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. వైసీపీ తరపున పోటీ చేసిన వెలమ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ ఇక్కడ గెలవడంతో ఇక్కడ కుల సమీకరణలు మారాయి. అయితే ఈసారి 2019 సమీకరణలను కూడా మార్చుతూ వైసీపీ ఏలూరులో యాదవ అభ్యర్థిని ప్రకటించింది. జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్ను ఏలూరు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది. దాంతో టీడీపీ కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి అన్నట్లుగా యాదవ అభ్యర్థిని బరిలో దించింది. అయితే జగన్ తరహాలోనే చంద్రబాబు కూడా 4-5 జిల్లాలు దాటించి ఉమ్మడి కడప జిల్లా నుంచి పుట్టా మహేష్ యాదవ్ను ఏలూరు అభ్యర్థిగా తీసుకొచ్చారు. దీంతో ఏలూరు లోక్సభ నియోజకవర్గంలో ఈసారి ప్రధాన పార్టీలు 2 యాదవ అభ్యర్థులనే బరిలో దించినట్లుంది. కాబట్టి ఏలూరు నుంచి ఈసారి యాదవ ఎంపీ పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కృష్ణా జిల్లా మైలవరం విషయంలోనూ జగన్ ఇలాంటి వ్యూహమే అనుసరించారు. సుదీర్ఘకాలంగా కమ్మ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్న ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జగన్ తన పార్టీ తరపున యాదవ్ అభ్యర్థిని ప్రకటించారు. వైసీపీ నుంచి ఇక్కడ సార్నాల తిరుపతిరావు అనే యాదవ నేతకు ఛాన్స్ ఇచ్చారు. జగన్ మైలవరంలో కమ్మ సామాజిక వర్గంతో పాటు యాదవ సామాజిక వర్గ ఓట్లు కూడా పెద్ద సంఖ్యలో ఉండటమే ఈ అడుగులు వేయడానికి కారణమని అంటున్నారు. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాదవ ఓట్లు ఎక్కువగా ఉన్న కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం విషయంలోనూ జగన్ ఇలాంటి వ్యూహమే అనుసరించారు. ఎక్కువగా రెడ్డి నేతలు, ఒకరిద్దరు కమ్మ నేతలు గెలిచిన ఈ నియోజకవర్గంలో జగన్ యాదవ నాయకుడు అయిన దుద్దాల నారాయణ యాదవ్కు అవకాశం ఇచ్చారు. అయితే జగన్ 2014, 2019 ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో యాదవ అభ్యర్థులకే అవకాశం ఇచ్చారు. 2019లో వైసీపీ నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ ఇక్కడ గెలిచారు. ప్రస్తుత ఎన్నికలలో పాలక వైసీపీ 4 యాదవ, 2 కురబ అభ్యర్థులకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవకాశం ఇచ్చింది. లోక్సభ నియోజకవర్గాల్లో 2 యాదవ, 1 కురబ అభ్యర్థిని ప్రకటించింది. శాసనసభ నియోజకవర్గాల్లో తణుకు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు, మైలవరంలో సర్నాల తిరుపతిరావు, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్,
కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేస్తుండగా హిందూపురంలో కురబ సామాజిక వర్గానికి చెందిన తిప్పెగౌడ నారాయణ దీపికను బరిలో దించుతున్నారు. ఆమె అక్కడ తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణను ఎదుర్కొనున్నారు. ఇక పెనుగొండ నియోజకవర్గంలో మంత్రి ఉషా శ్రీచరణ్ ను పోటీ చేస్తోంది వైసీపీ. ఆమె కూడా కురబ సామాజిక వర్గానికి చెందినవారే. లోక్సభ నియోజకవర్గాల విషయానికి వస్తే ఏలూరు నుంచి కారమూరు సునీల్ యాదవ్, నర్సారావుపేటలో అనిల్ కుమార్ యాదవ్, అనంతపురంలో కురబ నేతల మాలగండ్ల శంకరనారాయణ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్, తునిలో యనమల దివ్య, చీరాలలో మద్దలూరి మాలకొండయ్య యాదవ్, నూజివీడులో కొలుసు పార్థసారథి, ఇక గాజువాకలో పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఏలూరు లోక్సభ స్థానం నుంచి పుట్టా మహేష్ యాదవ్, హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి కురబ నేత బీకే పార్థసారథి, కర్నూలు లోక్సభ స్థానం నుంచి మరో కురబ నేత అయిన బస్తీపాటి నాగరాజు టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అయితే యాదవ సామాజిక వర్గం నుంచి టీడీపీలో టికెట్లు సంపాదించిన వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య కాగా, సుధాకర్ యాదవ్ బియ్యంకుడు, మహేష్ యాదవ్ అల్లుడు. జనసేన నుంచి పోటీ చేస్తున్న వారిలో విశాఖ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయిన వంశీకృష్ణ యాదవ్ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఆ పార్టీలో టికెట్ రాకపోవడంతో జనసేనలో చేరి టికెట్ సంపాదించుకున్నారు. 2019 ఎన్నికలలో యాదవ సామాజిక వర్గం నుంచి 4, కురబ సామాజిక వర్గం నుంచి 2 ఎమ్మెల్యేలుగా గెలిచారు. మొత్తం 6 వైసీపీ నుంచి విజయం సాధించారు. యాదవులలో కారుమూరు నాగేశ్వరరావు తణుకు నుంచి, కె పార్థసారథి పెనమలూరు నుంచి, కనిగిరి నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్, నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు. వీరిలో కారమూరు నాగేశ్వరరావు, అనిల్ కుమార్ మంత్రులయ్యారు. కురుబ కులం నుంచి ఉషా శ్రీచరణ్, మాలగండ్ల శంకరనారాయణ గెలిచారు. వీరిద్దరికీ జగన్ కేబినెట్లో స్థానం దక్కింది.